హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఎక్సెల్ స్టార్టింగ్ దిస్ ఇంట్రో పేజీ గురించి మొత్తం అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లైక్ ఏది మనకి దేనికి యూజ్ అవుతుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ అంటే ఒక స్ప్రెడ్షీట్. ఏంటంటే మనం నార్మల్గా క్యాలిక్యులేషన్స్ చేయడానికి కానీ, లేదా శాలరీ షీట్ రెడీ చేయడానికి కానీ, అటెండెన్స్ షీట్ ఆర్ మన స్టూడెంట్స్ మార్క్ షీట్ ఆర్ ఏదైనా కానీ మనం క్యాలిక్యులేషన్స్ కోసం ఆర్ ట్యాబ్లర్ ఫార్మెట్లో డాటాని ఎంటర్ చేయడం కానీ, లేదా డాటాని ఆర్గనైజ్ చేసి అనలైజ్ చేయడానికి కోసం మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. సో ఎక్సెల్లో మెయిన్గా ఉండేటి రోస్ అండ్ కాలమ్స్ అండ్ వాటి రెండింటిని కలిసే ప్లేస్ని సెల్ అంటాం. సో ఇలా వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం అండ్ ఇలా హారిజెంటల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. అంటే 1, 2, 3 ఇలా ఉన్న నంబర్స్ అన్ని రోస్ అంటాం అండ్ ఏబిసి వీటన్నిటిని కాలమ్స్ అంటాం. అండ్ రో అండ్ కాలమ్ కలిసే ప్లేస్ని సెల్ అంటాం. సపోజ్ బి కాలమ్ అండ్ 2 రో B2 దీన్ని మనం సెల్ అంటాం. అండ్ ఎక్సెల్కు లాట్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. హోమ్ అని, ఇన్సర్ట్ అని, పేజీ లేఅవుట్ అని, ఫార్ములాస్, డాటా, రివ్యూ, వ్యూ, డెవలపర్, హెల్ప్ అండ్ లాస్ట్లీ పవర్ పివోట్. సో ఈచ్ ట్యాబ్లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూడొచ్చు మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్లో పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్, పెంటర్ అండ్ ఎక్సెట్రా. సో వీటన్నిటి గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మనం ఇన్డెప్త్గా నేర్చుకుందాం. సో ప్రజెంట్ అనేది మనం ఎక్సెల్ స్టార్టింగ్ పేజీలో ఏమేమి ఉంటాయి అండ్ ఎలా మనకి యూజ్ అవుతాయి అనే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దిస్ ఆల్ ఆర్ ది ట్యాబ్స్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ ఫార్ములా బార్. ఇది ఫార్ములా బార్ అనేది. సపోజ్ మనం ఇందులో ఏం టైప్ చేసినా కూడా సో మనకి ఫార్ములా మనం ఎప్పుడైనా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ సెల్ పైన మనకి ఫార్ములా బార్లో అనేది చూస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే షీట్. అండ్ మనం ఈ ప్లస్ సింబల్స్ని ప్లేస్ చేస్తే మనకి ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఒకటే ఎక్సెల్ షీట్లో డిఫరెంట్ షీట్స్ అన్నమాట. టోటల్ 6 షీట్స్. అండ్ మనకు నార్మల్గా ఇవి వద్దనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు జనరల్గా ఇప్పుడు యూజ్ లేదు కాబట్టి మనం ఇవన్నిటిని డిలీట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే దిస్ ఇస్ ఎ స్క్రోలింగ్ బార్ అండ్ వీ కెన్ మూవ్ ద టెక్స్ట్ ఫ్రమ్ దిస్ ఎస్ సెక్షన్ టు అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ SXFD వరకు మనం మూవ్ చేసుకోవచ్చు. సో అంటే మన డాటా అనేది మన కాలమ్స్ ఇప్పుడు ఈ కాలమ్స్ డాటా అనేది పెరుగుతూ పోయిన కొద్దీ మనం దీన్ని ఇలా మూవ్ చేసుకుంటే మనం టెక్స్ట్ అనేది ఎంటైర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఉండేది సేవ్ బటన్ అండ్ దిస్ ఈస్ ద అండో బటన్ అండ్ దిస్ ఈస్ ద రీడో బటన్. అండ్ ఇది మన ఎక్సెల్ షీట్ నేమ్ అనేది ప్రజెంట్ ఇది ఎక్సెల్ షీట్ నేమ్ డిఫాల్ట్గా బుక్ 1 అని వచ్చేసింది. సో మనం ఇలా డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా అబి అని ప్రింటర్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇక్కడ మనకు అబి అని చూపిస్తుంది. సో అండ్ దిస్ అండ్ ఇవన్నీ మన ఎక్సెల్ యొక్క బేసిక్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్సెల్ పైన ఫుల్ కోర్స్ ట్యుటోరియల్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టండి. సో ఫర్దర్గా నేను ఎవ్రీడే అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. సో యూ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.